ముందుగా ప్రజలకు, మీడియా మిత్రులకు రవాణా శాఖ తరపున అందరికీ నమస్కారం. సో ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, మనకి గత వారం రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మన ప్రకాశం డిస్ట్రిక్ట్ వచ్చి క్వార్టర్లీ రివ్యూ మీటింగ్ అనేది జరిపించారు. దీనిలో భాగంగా మనకి కొన్ని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరపున రెవెన్యూ మరియు రోడ్ సేఫ్టీ మీద ప్రత్యేక దృష్టి సారించమని వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దీనికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో మనం ఫినాన్షియల్ ఇయర్ 2025-26 రెండో క్వార్టర్ లో ఉన్నాము. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇది రెండో క్వార్టర్ లో ఉన్నాము. ఈ రెండో క్వార్టర్ లో మన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ గూడ్స్ క్యారేజ్ అయితే 3000 కేజీలకు మించిన గూడ్స్ సర్వీసెస్, టిప్పర్లు, కమర్షియల్ ట్రాక్టర్స్, అలాగే ప్యాసింజర్ వెహికల్స్, కాంట్రాక్ట్ క్యారేజెస్ బస్సులు కానీ, స్టేజ్ క్యారేజ్ బస్సెస్ కానీ, మ్యాక్సీ క్యాబ్లు కానీ, ఇవన్నీ కూడా త్రైమాసిక పన్ను అంటే క్వార్టర్లీ ట్యాక్స్ అనేది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి పే చేయాలి. సో దానికి గాను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జూలైని గ్రేస్ పీరియడ్ గా డిక్లేర్ చేస్తారు. అంటే ఈ గ్రేస్ 1 month మనం వితౌట్ ఎనీ పెనాలిటీ వాళ్ళు ట్యాక్స్ కట్టే సౌకర్యం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. ఆఫ్టర్ జూలై 31st కూడా పెనాల్టీతో ఈ ట్యాక్స్ అనేది కట్టవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు ఈ జూలై 31st లోపల అందరూ కూడా క్వార్టర్లీ ట్యాక్స్ ఎవరైతే పే చేసే వాళ్ళు ఉన్నారో, ఏ క్లాస్ ఆఫ్ వెహికల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఓనర్స్ అందరూ కూడా జాగ్రత్తగా చూసుకొని ఈ ట్యాక్స్ అనేది కట్టవలసిందిగా మనం చేస్తున్నాము. అలాగే ఈ వెహికల్స్ ఏవైతే జూలై 31st తర్వాత నుంచి అంటే ఆగస్ట్ 1st నుంచి కూడా ఈ ట్యాక్సెస్ కట్టని వెహికల్స్ మీద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ అనేది నిర్వహిస్తాము. దాంట్లో ఎవరైతే పన్ను చెల్లించకుండా ఉంటారో వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయమని మనకి జాయింట్ కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చున్నారు. మనకి కొన్ని వెహికల్స్ ఏంటంటే టెంపరీగా నడపలేని పరిస్థితిలో ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఒక వెహికల్ స్టాపేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే మనకి గవర్నమెంట్ కి మేము ఈ వెహికల్ ఈ 3 నెలలు తిప్పుకోము, ఈ క్వార్టర్ కి మనం తిప్పుకోము అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ పెడితే, ఆ రిక్వెస్ట్ ని మనం యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఫర్ 1 quarter ఎవ్రీ క్వార్టర్ వాళ్ళకి ఉంటుందన్నమాట. సో ఈ స్టాపేజ్ అనే ఇది చాలా మందికి అవగాహన లేదు. కాబట్టి స్టాపేజ్ పెట్టుకుంటే కనుక మీకు పన్ను కానీ పెనాల్టీ కానీ ఆ క్వార్టర్ కి రాదు. కాబట్టి ఏదైనా మీరు వెహికల్ రిపేర్స్ కి కానీ లేదా వెహికల్ తిప్పుకోని పరిస్థితిలో ఉంటే గనక మీరు సిటిజన్ సైడ్ లోనే పరివాహన్ అనే వెబ్సైట్ కి వెళ్ళి